హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి అలాట్మెంట్ కాపీస్ అయితే రిలీజ్ చేశారు. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికీ. సో ఎవరెవరికైతే యూనివర్సిటీస్లో కాలేజెస్లో సీట్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు లాస్ట్ 2 days నుంచి. సో అందుకని వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. అట్లా నేను వాయిస్ కూడా కొంచెం బాగాలేదన్నమాట వీడియో చేయడానికి. సో అందుకనే దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా. సో ఈ వీడియోలో మనం అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు కదా, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అట్లనే నెక్స్ట్ వీడియోలో అలాట్మెంట్ వచ్చాక మనం చేయాల్సిన వర్క్స్ ఏంటి ఉన్నాయో అవి కూడా చెప్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఎవరెవరికైతే యూనివర్సిటీస్లో కాలేజెస్లో మీరు అనుకున్న యూనివర్సిటీస్లో కానీ మీరు అనుకున్న కాలేజెస్లో కానీ సీట్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. మీ అలాట్మెంట్ కాపీ డౌన్లోడ్ చేయడానికి మీరు నెట్ సెంటర్కి అయితే వెళ్ళొచ్చు, లేదంటే మీరు మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మీరు నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను ఏపీపీసెట్, అక్కడికి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు దానిపైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మీకు డైరెక్ట్గా నేను ఇప్పుడు ఏదైతే పేజ్ చూపిస్తున్నానో దానికైతే రీడైరెక్ట్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని 2 కనిపిస్తున్నాయి ఆప్షన్స్ మనకి. ఇక్కడ రెండిట్లో ఒకసారి చూసుకోండి. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని అయితే వస్తుంది. అదేంటి బ్రో, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్కి వెళ్ళి చేయాలన్నారు కదా, మరి ఇక్కడ ఏంటి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మీ ఏపీపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేశాక మీ అలాట్మెంట్ కాపీ అయితే ఉంటుందన్నమాట. ఆ అలాట్మెంట్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి. ఆ పక్కనే మీకు జాయిన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలన్నమాట. ఏదైతే మీకు యూనివర్సిటీ వచ్చిందో, ఏదైతే కాలేజ్ వచ్చిందో దానిలోకి మీరు ఆ కాలేజీలో లేదంటే ఆ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవుదాం అనుకుంటే అక్కడ జాయిన్ అనే ఆప్షన్ అని ఉంటుంది, లేదంటే యాక్సెప్ట్ జాయినింగ్ లెటర్ అని ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. నేనైతే చూస్తాను, స్క్రీన్ షాట్ తీసి అయితే పెడతాను వీలైతే, ఓకేనా? దానిపైన క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది మీకు వచ్చిన యూనివర్సిటీలో లేదంటే మీకు వచ్చిన కాలేజ్లో. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదంటే మాత్రం మీరు డైరెక్ట్గా మాన్యువల్గా వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అయితే అవ్వదు. ఎందుకంటే మీ నేమ్ ఆ యూనివర్సిటీలోకి ముందు వెళ్ళాలి అంటే లిస్టులోకి మీరైతే ఇక్కడ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ముందు చేయాలి. దాని తర్వాతనే ఆఫ్లైన్లోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే అక్కడ యాక్సెప్ట్ జాయినింగ్ లెటర్ జాయినింగ్ టు కాలేజ్ ఆర్ సంథింగ్ ఉంటుంది, అదైతే చూసుకోండి. నేను స్క్రీన్ షాట్ అయితే పెడతాను, ఓకేనా? వన్స్ అది చేశాక మీరైతే మీ అలాట్మెంట్ కాపీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏవైతే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నిటిని పట్టుకొని అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కాలేజీకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనే దానిపై నేను క్లారిటీగా వీడియో చేసి అయితే రేపు అప్లోడ్ అయితే చేస్తాను, ఓకేనా? సో ఎవరు కూడా వీడియో చూడకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొద్దు. సో ఇదన్నమాట టోటల్గా అయితే ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.